నమస్కారం వ్యూవర్స్. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఇప్పుడు పెద్ద ట్విస్ట్ వచ్చింది. భరణి ఎలిమినేషన్ తర్వాత ఇమాన్యుయల్ పూర్తిగా డిఫరెంట్ గేమ్ ప్లాన్తో వచ్చాడు. హైపర్ ఆది ఇచ్చిన ఇన్పుట్స్తో సేఫ్ గేమ్ నుంచి డేంజర్లోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ ఎపిసోడ్లో ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. ఇప్పటి వరకు నాగార్జున ఇన్పుట్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, కానీ హైపర్ ఆది వచ్చి 2 పవర్ఫుల్ మెసేజ్లు ఇచ్చాడు. మొదటిది, సేఫ్ గేమ్ ముసుగు తీసి రియలిస్టిక్గా ఆడండి. రెండోది, తనూజాకి లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 పాయింట్స్ ఇమాన్యుయల్ మైండ్లో సెట్ అయ్యాయి. సోమవారం నుంచి అతను కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చాడు. టార్గెట్ ఎవరు? తనూజ. సోమవారం నామినేషన్స్లో ఇమాన్యుయల్ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనూజను నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. స్ట్రాటజీ ఏంటి? తనూజను నామినేట్ చేస్తామని చెప్పిన ఇద్దరికి టికెట్స్ ఇచ్చాడు. వాళ్ళెవరంటే రమ్య మరియు కళ్యాణ్. తన దగ్గర ఒక్క టికెట్ కూడా ఉంచుకోలేదు. ఇది పెద్ద మిస్టేక్. కానీ షాకింగ్ ట్విస్ట్, కళ్యాణ్ తనూజాని కాదు, సంజనాని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ కంగు తిన్నాడు. ఎందుకంటే అతని ప్లాన్ ఏంటంటే కళ్యాణ్ ఎప్పుడూ తనూజ వెంట ఉంటాడు. అతను తనూజాని నామినేట్ చేస్తే పెద్ద నెగిటివిటీ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. తనూజ ఒంటరి అవుతుంది. కానీ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు. నామినేషన్స్ తర్వాత ఇమాన్యుయల్ నేరుగా తనూజాని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఆయేషాతో క్లోజ్ అయ్యావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఈ హౌస్లో సేఫ్ గేమ్ ఆడేది నువ్వే. భరణి ఉన్నంతకాలం అతని వెనకాలే తిరిగావు. అతను వెళ్ళిపోయేలా చేశావు. భరణి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నీ కోసం అతను తన గేమ్ మానేశాడు. పెద్ద వార్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? ప్రేక్షకుల అభిప్రాయం, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్నే ఆడుతున్నాడు. టికెట్స్ తన దగ్గర ఉంచుకొని నామినేట్ చేయాల్సింది. కళ్యాణ్, రమ్య, రీతు భుజాలపై తుపాకీలు పెట్టి కాల్చాడు. 7 వారాలు నామినేషన్లోకి రాలేదు. ఓట్ బ్యాంక్ లేదు. గత సీజన్స్లో కమెడియన్స్ చివరి వరకు నామినేషన్లు రాకపోతే ఒక్క వారం నెగిటివిటీతో వచ్చి ఎలిమినేట్ అయ్యారు. ఇమాన్యుయల్కి కూడా అదే ప్రమాదం. విన్నర్ రంగంలోకి దిగి ఢీ కొట్టాలి, సేఫ్ గేమ్తో కాదు. ఈ గేమ్ షిఫ్ట్ ఇమాన్యుయల్కి మంచిదా చెడ్డదా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.